హలో దోస్తులు, ఎట్లుంది మీరు? నేను మస్తున్నా, మీరు కూడా మస్తున్నా అనుకుంటున్నా. ఇక నేను మా దోస్తులను కలిసేసి ఇక బయటకు వచ్చేసినాం అనమాట. ఇది వచ్చేసి కొండాపూర్ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ అని ఉంది కదా పార్క్. ఇక అక్కడికి వచ్చేసినాం. మీరు చూస్తున్నారు కదా, అక్కడ రైట్ సైడ్లో, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక ఏనుగు, ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి జిరాఫీ, ఇక జీబ్రా అనేసి ఇలా ఉన్నాయి కదా. అక్కడ వీటి దగ్గర ఫోటోస్ దిగినాం. ఇక పైన చూస్తుంది కదా, రైట్ సైడ్ పైన గద ఉంది. అక్కడ ఇక లోపలికి రావాలంటే బయట టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేయాలన్నమాట. లోపలికి వస్తుంటే అది బయట దాంట్లోకి వేరే ఏమైనా చూడాలనుకుంటే అక్కడ కూడా మీకు సపరేట్ టికెట్ ఉంటుంది. ఇక అక్కడ నుంచి ఇక మేము లోపలికి వచ్చేసినాం. లోపలికి వచ్చేసి లోపలికి మేము నడుచుకుంటూ అవుతున్నాం అనమాట. ఇక చూస్తున్నాయి, ఇక లెఫ్ట్ సైడ్ మాకు ఒక చిన్న చెరువులాగా అనిపించింది. ఈ చెరువు దగ్గరికి వెళ్ళి చూసినాము. ఇక్కడనేమో మా దోస్త్ ఒక ఆయన ఫోటోలు దిగుతున్నాం అనమాట. ఇక అక్కడ చూస్తేనేమో కొన్ని కొంగల్లాగా అనిపిస్తున్నాయి కదా, ఏందబ్బా కొంగలు కలుతలేవు అని చూస్తేనేమో 2-3 సెకండ్స్ అట్లా చూసినాం. కొంగలు కలకపోయేసరికి అరే మమ్మ మళ్ళీ తేటగా చూసేసరికి అవి కలుతలేవు, అది నిజమైన కొంగలు కాదు, ఉత్తనే తయారు చేసి పెట్టాను అనేసి తర్వాత అర్థమైపోయింది అనమాట మాకు. ఓకే మమ్మ అనేసి మళ్ళా మేము మా దోస్తులు మేము నడుచుకుని పోతా ఉంటుంటే ఇక దారి వస్తూ ఉందన్నమాట. ఇక అక్కడ చూస్తుంటే ఫుల్ లైటింగ్ ఉంది, కింద చెట్ల కింద చూస్తుండే కదా, మస్తు ఉందన్నమాట వ్యూ అయితే. ఇక చిన్నపిల్లలు అయితే ఇక్కడ కోసం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మొత్తం చిన్నపిల్లలని ఉంటుంది. ఇక్కడ చూసారు కదా కిడ్స్ అరీనా అనేసి, లెఫ్ట్ సైడ్ అక్కడ చిన్నపిల్లలు ఉన్నారనమాట కొంతమంది. అక్కడ చూసారు. తర్వాత మేము ఇట్లా నడుచుకుంటూ అవుతుంటే ఇక్కడ మీకు ఒక టీవీ లాగా అనిపిస్తుంది కదా, ఈ టీవీ దగ్గర చూస్తుంటే ఇక్కడ మాకు చూసిన కొద్దిగా ఒక్కొక్క యానిమల్ ఇలా కనబడతా ఉందన్నమాట. టైగర్ అనేసి, ఇక ఒక్కొక్కటి లయన్ అనేసి ఇలా ఒక్కొక్కరు అనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇది వీడియో తీసుకుందామంటే మా దోస్తుల దాంట్లో ఒక్కొక్కరు దాంట్లో వచ్చింది, ఒక్కొక్కరు దాంట్లో రాలేదు. ఇక మా దోస్తులు ఫస్ట్ ఒక వీడియో తీసిండు, మా అమ్మ నా దాంట్లో వస్తలేదురా అన్నాడు. తర్వాత ఇంకొకరు తీసేసి మా అమ్మ నా దాంట్లో వచ్చేదిరా అన్నాడు. మళ్ళీ ఇంకొకసారి వేరే దాంట్లో వీడియో తీస్తానేమో ఇట్లా రౌండ్ వచ్చిందనమాట. ఇట్లా ఒక్కొక్క దాంట్లో తీసిన కొద్దీ సరిగ్గా క్లారిటీ రాలేదు, కొంతమంది క్లారిటీ వచ్చింది. ఇక ఫోన్ అనేది ఇక మంచిగా వచ్చింది, కొంతమంది దాంట్లో మంచిగా వచ్చిన వీడియోస్ కొంతమంది ఫోన్లో రాలేదన్నమాట. ఈ టీవీలో వస్తున్న వీడియోస్ అనేది తీసుకోవడానికి అనమాట. ఓకే, ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వైట్ టైగర్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, వీడియో తీస్తే మొత్తం ఇట్లా వస్తుంది. మొత్తం ఇది అస్సలు రాలేదు, వీడియో తీస్తే మొత్తం క్లారిటీ అనేది ఇక సరిగ్గా రాలేదు, మొత్తం ఇక తిరుగుతూ ఉంది. ఇక అట్లానే అనమాట. ఇక నేను మా దోస్తుల మీద పోతా ఉంటుంటే ఇక షీట్ కింద ఒకటి చిన్న చిన్న ప్యారెట్ లాగా టైగర్ లాగా ఇట్లా లైట్స్తోని కలర్ లైట్స్తోని ఇలా పెట్టారనమాట. ఇట్లా చూసుకుంటే చిన్న చిన్న వీడియో చూసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాం నేను మా దోస్తులం ఇట్లా. ఇక పోతున్న కొద్దీ ఇక చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు. కాకపోతే చిన్నపిల్లలని అయితే మీరు చాలా ఎట్లా అంటే చేయకూడదు, చాలా ఇట్లా ఇలా మిస్ అయితే కనుక మళ్ళీ పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే మీరు ఖచ్చితంగా చిన్నపిల్లలని మీరు పట్టుకొని ఉండాలి, ఎవరిని మాత్రం అసలు విడిచిపెట్టవద్దు మీరు. ఇక పెద్దవాళ్ళు అయితే ఫోన్స్ ఇట్లా వేసుకోవాలి, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఒకవేళ ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్తే మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇక చూస్తున్నారు కదా, అక్కడ పైన ఒక చిన్న మంకీలా చేసి పెట్టారు. ఇక్కడ మనకు చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్, ఇక్కడ మనం ఇందులోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్తే అక్కడ ఏమేమి దాంట్లోకి వెళ్ళాలో అది మనకు బయట ఉంటుంది కోడ్ అనమాట. ఇక్కడ మనకు వెల్కమ్ అని రాసి పెట్టారనమాట. చూస్తున్నారుగా మనకు వెల్కమ్ అని రాసి పెట్టారు. ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ మెట్లకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలన్నమాట పైన. అట్లా మెట్లు ఎక్కకుండా కొంచెం ముంగటికి వచ్చినాం అనుకోండి, సీదా వస్తే మనకి ఇట్లా చిన్నగా ఓపెన్ ప్లేస్ లాగా ఉంది జస్ట్ తిరగడానికి. చూసినాంగా ఇందాక మనం మెట్లు ఎక్కిపోతే ఎట్లుంటుందో అదే అనమాట గుండు. అక్కడ మొత్తం అటు సైడ్ వెళ్ళాలన్నమాట మనం తిరిగేసి. మెట్లు ఎక్కేసి లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చి ఇక్కడ మన గుండు అని చెప్పినాగా, ఇక్కడ గుండు నుంచి కిందికి నీళ్ళు పారుతూ ఉన్నాయి. అక్కడ మొత్తం ఇక నీళ్ళ సప్పుడు వస్తూ ఉంది. ఇక్కడ మీరు చూస్తే చాలామంది చిన్నపిల్లలను ఎత్తుకొని ఉన్నారు, కొంతమంది చిన్నపిల్లలను చేపట్టుకొని ఉన్నారనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు పోతే మిస్ అయితే మళ్ళీ పట్టుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ మనం దేనిలోకి అయితే వెళ్దాం అనుకుంటున్నామో ఇక్కడ థియేటర్ కానీ లేకపోతే సఫారీ కానీ
360 థియేటర్ అని ఒకటి కనపడుతుంది, మా సినిమా అనేసి ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే లోపలికి వెళ్ళాలంటే అక్కడ కూడా మీకు సపరేట్ టికెట్ ఉంటుందన్నమాట. అక్కడ కూడా మీరు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ పెద్దలు ఉన్నారు, లెఫ్ట్ సైడ్లో కూడా చూస్తే అది మొత్తం 360 డిగ్రీస్ తిరుగుతా అనమాట. ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు ఉన్నారు, చూశారు కదండి. అందుకని చిన్నపిల్లల్ని అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ పెద్దలకన్నా చిన్నపిల్లలే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక నేను మా దోస్తులను కలిసేసి వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట, వెళ్ళిపోయేటప్పుడు నేను మా దోస్తులను ఇట్లా ఇక మంచిగా ఎంజాయ్ చేసాము అనమాట. ఇక మా అమ్మ ఎట్లుందిరా అనేసి ఇక ఫొటోస్ ఇట్లా దిగాము, లోపల దిగాము, మళ్ళీ మేము బయట కూడా దిగాము కొన్ని. ఇక చూస్తున్నారు కదండి, ర్యాండమ్ ఫొటోస్ నేను దిగిన అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.